అదేంటి ఈ చెప్పులోకి రక్తం ఎలా వచ్చింది? పొడుగ్గా ఉంది ఆ నీడ ఎవరిది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు సమయం అర్ధరాత్రి అవుతుందండి. చాలా భయంకరమైన మిడ్ నైట్ మ్యాన్ రిచువల్ అయితే ఇప్పుడు చేయబోతున్నాం మేము. చాలా మంది కామెంట్ చేస్తున్నారు మిడ్ నైట్ మ్యాన్ గేమ్ ఆడండి, మిడ్ నైట్ మ్యాన్ గేమ్ ఆడండి అని. మేమైతే కొంచెం భయపడి ఆలోచించాము. బట్ మొత్తానికి మీరు అడగడంతో మిడ్ నైట్ మ్యాన్ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. మిడ్ నైట్ మ్యాన్ రిచువల్ చేయాలంటే ఏమేమి కావాలో చూద్దాం రండి. అయితే ఒక బుక్ లేదా పేపర్స్ తీసుకోండి, ఇంకా క్యాండిల్స్ తీసుకోండి. క్యాండిల్స్ ఒకటైనా తీసుకోవచ్చు, 4-5 తీసుకోవచ్చు, అది మన ఇష్టం. అలాగే మ్యాచ్ బాక్స్ కావాలి, ఇంకా పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకోండి. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ది, ఎవరెవరు ఈ గేమ్ ఆడుతున్నారో వాళ్ళ బ్లడ్ కూడా కావాలండి. చాలా భయంకరంగా ఉంటుంది గేమ్ అయితే. ఇంకా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. ఈ గేమ్కి ఏమేమి కావాలో చెప్పాను కదండి, ఎవరెవరు ఆడుతున్నామో కూడా చెప్తాను. నేను అలాగే మా హస్బెండ్ ఆడుతున్నారండి, ఇంకా మా శ్రీయాంశి పాప కూడా ఈ గేమ్ అయితే ఆడుతుందన్నమాట. ఫస్ట్ అయితే మనము లైట్స్ ఆఫ్ చేసుకుందాము. ఎలా ఆడాలి గేమ్ అనేది నేను చెప్తానండి. సో లైట్స్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎవరెవరైతే ఈ గేమ్ ఆడుతున్నారో వాళ్ళ పేర్లు వచ్చేసి ఇక్కడ రాయాలన్నమాట. ఈ బుక్ మీద రాయాలి. అలాగే పేర్ల పక్కన ఎవరి పేరు పక్కన వాళ్ళ బ్లడ్, అదే పేరు మీద వాళ్ళ బ్లడ్ డ్రాప్ అయితే అంటించాలన్నమాట బుక్కి. ఇప్పుడు మా హస్బెండ్ నేమ్ రాశాను అనుకోండి, ఆ నేమ్ పైన తన బ్లడ్ డ్రాప్ అయితే అంటించాలన్నమాట. అలాగే నా పేరు మీద నా బ్లడ్ డ్రాప్ అయితే అంటించాలన్నమాట. సో ఇప్పుడు పేర్లు అయితే రాస్తున్నాను. సో ఇప్పుడైతే మనం పేర్లు రాసుకుందాము. మీరు చాలామంది అడిగారండి ఈ గేమ్ ఆడమని చెప్పేసి, చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే మేము ఈ గేమ్ ఆడడానికి కొంచెం అయితే ఆలోచించామన్నమాట. ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రాయాలి. పైన వచ్చేసి మిడ్ నైట్ మ్యాన్ అని చెప్పేసి అయితే రాయాలండి. మిడ్ నైట్ మ్యాన్ అని చెప్పి అయితే రాయాలన్నమాట. మీరు ఆడే రూమ్లో అయితే ఎవ్వరు ఉండకూడదండి, ఇంట్లో ఉండొచ్చు కానీ గేమ్ ఆడే రూమ్లో ఎవ్వరు ఉండకూడదు, చీకటిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ పేర్లు రాశాను కదండి, ఇక్కడ పేర్లు కంటిస్తూ మా బ్లడ్ డ్రాప్ అయితే ఇక్కడైతే ఎవరి పేరు మీద వాళ్ళు అయితే పెట్టుకోవాలన్నమాట. సో మా ఆయన పేరు మీద మా ఆయన బ్లడ్ డ్రాప్, నా పేరు మీద నా బ్లడ్ డ్రాప్ అయితే పెడతామండి. అండ్ మా శ్రీయాంశి పాప ఆడుతుంది కానీ తన పేరు అయితే నేను రాయలేదు, చిన్నపిల్ల కాబట్టి. మెయిన్ ఎవరు ఆడుతున్నారో వాళ్ళ పేరు రాసి సరిపోతుంది. పైన మిడ్ నైట్ మ్యాన్ అని చెప్పి రాసుకోవాలన్నమాట. సో ఇది భయంకరమైన గేమ్ అయినా మీరు ఆడమన్నారని కొంచెం టైం తీసుకుని అయితే మేమైతే ఆడుతున్నామండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. మీ లైక్స్ కామెంట్స్ వల్లే మేము ఇంకా గేమ్స్ అయితే ఆడతాము. సో బ్లడ్ అంటించేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మా హస్బెండ్ బ్లడ్ తీస్తున్నాను పిన్నిస్తో గుచ్చి. అంతే మరి, అలాగే ఉంటుంది. అలా మాటల్లో పెట్టి గుచ్చేస్తాను. ఒక నిమిషం, ఇంకా రావట్లేదు రక్తం. ఇంకా హస్బెండ్ తన పేరు మీద అయితే బ్లడ్ అయితే అంటిస్తున్నారండి. ఏంటి అలా అంటించేసో పిచ్చిగా నీట్గా డ్రాప్లో పెట్టాలి. సర్లే, ఇప్పుడు నేనన్నమాట, ఇప్పుడు నా వంతుది. ఇప్పుడైతే నేనేనండి, నాకు చాలా భయంగా ఉంది. మాకు పొడిచావు కదా, నీకు పుడుతాను. భయం వేస్తుంది, పొడవలేదా ఇంకా? సరే సరే రక్తం రాబోయ్. అమ్మో నా రక్తం. మొత్తానికి ఇలా పేర్లు రాసుకుని దీనిపైన అయితే మన బ్లడ్ డ్రాప్ పెట్టిన తర్వాత మనం ఈ పేపర్ని అయితే చింపేసుకుందామండి. చూసారు కదా, మిడ్ నైట్ మ్యాన్ అని రాసి మన పేర్లు రాసి మన బ్లడ్ కూడా ఇక్కడైతే అంటించాలన్నమాట. ఇలా చేసిన తర్వాత దీన్ని మన డోర్ ఉంటుంది కదండి, డోర్ బయట అయితే పెట్టాలి. నైట్ టైంలో మాత్రమే చేయాలి. మిడ్ నైట్ మ్యాన్ పేరులోనే ఉంది కదండి, బాగా రాత్రి అయిన తర్వాత మాత్రమే చేయాలి. దీన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఇలా పేర్లు రాసిన దాన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు డోర్ బయట అయితే పెట్టేసి వద్దామండి. అదేంటి ఈ చెప్పులకి రక్తం ఎలా వచ్చింది? పేపర్స్ పెట్టడానికి వచ్చేసరికి ఇక్కడ రక్తం అయితే ఉందండి చెప్పులో, చూస్తున్నారు కదా. అసలు ఇందాక కూడా లేదు. ఇవి నా చెప్పులే, ఎంత బ్లడ్ ఉందో చూడండి. నిజంగా నా చెప్పులో అయితే అది బ్లడ్ ఏంటో కూడా మాకు తెలియదండి. బయటికి రాగానే చెప్పులో అలా ఉందన్నమాట. క్లీన్ చేసుకున్నాను నేను, నాకు చాలా భయంగా ఉంది. ఇంకా ఇది మేము బయటని పెట్టిన కూడా లేదు. సో ఇప్పుడు పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి మిగతా రిచువల్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇక్కడైతే పెడుతున్నానండి. సో ఇలాగా గుమ్మంలో అయితే దీన్ని పెట్టేసుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసి పేపర్స్ బయట పెట్టొచ్చాం కదండి. ఇప్పుడు రిమైనింగ్ మిడ్ నైట్ మ్యాన్ గేమ్ ఆడే ముందు మనం ఫస్ట్ స్టోరీ తెలుసుకుందామండి. చాలా భయంకరంగా ఉంటుంది. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి.
మిడ్ నైట్ మ్యాన్. ఫారెన్లో ఇది చాలా భయంకరమైన చాలా ఫేమస్ గేమ్ కూడా అండి. అయితే జాక్ అనే అతను ఒక రోజు రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఈ మిడ్ నైట్ మ్యాన్ గేమ్ అయితే ఆడదాం అనుకుంటాడండి. అయితే తనకు అప్పటిదాకా దయ్యాలంటే అసలు నమ్మకం ఉండదన్నమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇలా మనం ఒక గేమ్ ఆడదాము, ఈ నైట్ మా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ అయితే జాక్ వాళ్ళ ఇంటికి వస్తారండి. అందులో 2 అమ్మాయిలు ఉంటారు, 3 అబ్బాయిలు ఉంటారు, అలాగే జాక్. మొత్తం 6 మెంబర్స్ అయితే ఈ మిడ్ నైట్ మ్యాన్ గేమ్ ఆడడానికి అయితే స్టార్ట్ చేస్తారండి. కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుంటారు. అయితే అందరూ సరదాగా జోక్స్ వేసుకుంటూ మాకు దయ్యాలంటే నమ్మకం లేదు, మాకు ఏమీ జరగదు అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఆడుతూ ఉంటారనమాట. ఇంట్లో లైట్స్ మొత్తం ఆఫ్ చేసుకుని క్యాండిల్ లైట్లో వాళ్ళు ఈ గేమ్ అయితే ఆడుతూ ఉంటారండి. గేమ్ని ఎలా ఉందో అలా ఫాలో అయిపోతారు. అసలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే అర్ధరాత్రి ఒక పేపర్ తీసుకుని దానిపైన ఎవరెవరైతే ఈ గేమ్ ఆడుతున్నారో వాళ్ళ పేర్లు రాయాలండి. ఆ పేపర్ పైన మిడ్ నైట్ మ్యాన్ అని కూడా రాయాలన్నమాట. అలాగే ఎంతమంది అయితే ఈ గేమ్ ఆడుతున్నారో వాళ్ళ బ్లడ్ డ్రాప్స్ని వాళ్ళ పేరు పైన అలా అంటించాలన్నమాట. అంటే ఇదే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫాలో అయిపోతారు. అందరూ బ్లడ్ డ్రాప్స్ పెట్టేసి డోర్ బయట దాన్ని పెట్టేసి ఇంట్లోపలికి అయితే వచ్చేసి రూమ్లో క్యాండిల్స్ వెలిగించేసి మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి అందరూ ఒక సర్కిల్లో కూర్చుంటారండి. 6 మెంబర్స్ ఆడుతున్నారు కదా, అయితే మంచిగా ఒక సర్కిల్లో అయితే కూర్చుంటారనమాట. ఈ చుట్టూ క్యాండిల్స్ కూడా పెట్టుకుని ఈలోపు వాళ్ళు 22 టైమ్స్ ఎంతమంది అయితే గేమ్ ఆడుతున్నారో అంతమంది కూడా 22 టైమ్స్ మిడ్ నైట్ మ్యాన్ అని చెప్పేసి క్యాండిల్స్ పెట్టిన తర్వాత అయితే అనాలంట 1 by 1. అలా అందరూ కూడా మిడ్ నైట్ మ్యాన్ అని చెప్పేసి 22 టైమ్స్ అన్న తర్వాత చాలా భయంకరమైన సంఘటనలు ఆ చుట్టూ జరుగుతాయండి. మిడ్ నైట్ మ్యాన్ అక్కడ వస్తాడనమాట. సో వీళ్ళు కంప్లీట్గా గేమ్ రూల్స్ అన్ని ఫాలో అయితే గేమ్ అయితే ఆడేస్తారండి. కానీ తెల్లవారు లేచిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ 6 మెంబర్స్ కూడా జాక్తో కలిపి 6 మెంబర్స్ కూడా అనుమానాస్పదంగా చనిపోయి ఉంటారనమాట. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి అసలు వాళ్ళు ఎలా చనిపోయారు ఎప్పటికి కూడా అక్కడ మిస్టరీ. కాకపోతే చుట్టుపక్కల ఉన్న ఆ థింగ్స్ అన్ని చూసి వాళ్ళు మిడ్ నైట్ మ్యాన్ గేమ్ ఆడారని చెప్పి అందరికీ తెలుస్తుందండి. అప్పటి నుంచి ఈ గేమ్ చాలా భయంకరమైన గేమ్గా ఫారెన్లో అయితే అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ధైర్యవంతులు ఆడి ట్రై చేస్తూ కూడా ఉంటారు అనమాట. మనం ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. మంచి రిజల్ట్స్ కోసం అయితే రౌండ్గా కింద కూర్చుని రౌండ్ సర్కిల్లో ముగ్గు వేసుకుని అలా కూర్చుని కూడా ఆడొచ్చు. ఫ్యాన్ వేసింది ఇప్పుడు దాకా, ఏసీ ఓకేనా. సో ఇప్పుడు అయితే మనం క్యాండిల్తో వెలిగించేసామండి. ఏమైంది? అది పడిందా? అయ్యయ్యో చూసుకోవాలి కదా. సరే నేను పట్టుకుంటాను. అమ్మా మొత్తం కూడా ఏంటో అప్సకనంలాగా ఏమనిపిస్తుంది? ఆ క్యాండిల్ ఎలా పడిపోయింది చూడండి మొత్తం. గేమ్ కంటిన్యూ చేద్దాం. నువ్వైతే ఒక 22 టైమ్స్ మిడ్ నైట్ మ్యాన్ అని లెక్క పెట్టుకుంటూ చెప్పు. ఓకే. మిడ్ నైట్ మ్యాన్, 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 మిడ్ నైట్ మ్యాన్. సిరి నా తల తిరగట్లేదే, పైన కూర్చున్నాడా, బరువుగా ఉంది. గైస్ ఇప్పుడు మీరు ఒకసారి క్లియర్గా అయితే చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్నారు కదా ఆయన వెనకాలైతే ఆయన నీడ ఉంది. మరి ఈ పక్కన ఇది పొడుగ్గా ఉంది, ఆ నీడ ఎవరిది అనేది అర్థం కావట్లేదు మాకు. గుండు ఉంది పైగా దానికి. ఇదేమో జుట్టు నీడ, అదేమో గుండు మనిషి. అది దోసకాయలా ఉంది తల కూడా. నాకేం అర్థం కావట్లేదు అసలు. నా తల కదలట్లేదు సిరి. ఇదిగో ఇది మళ్ళీనా? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. 22 టైమ్స్ మిడ్ నైట్ మ్యాన్ అని చదివిన తర్వాత చూడగానే అక్కడ ఒక వింత ఇంత పొడుగు తలతోటి మీరు క్లియర్గా చూడండి ఒకసారి బ్యాక్కి వెళ్ళి. నేను ఏరో మార్క్ కూడా పెడతాను వీలైతే. లైట్గా కనిపిస్తుంది ఈయన నీడ, మామూలుగా కనిపిస్తుంది డార్క్గా. పక్కన లైట్గా ఒక పొడుగు మనిషి ఇలా హెడ్ కూడా అదే రౌండ్ ఇలా ఉందన్నమాట. రౌండ్ లేదు, దోసకాయలు ఇలా ఉంది, గుండు ఉంది పైన. హెయిర్ ఏమైతుంది ఉంగరాల జుట్టు కూడా లేదు. ఆ పక్కన నీడ ఇతను దుందిపోని. ఏం అర్థం కాలేదు నాకు అసలు. 2 నీళ్ళు పడతాయి అనుకుంటే ఇతనిలాగే ఉండాలి కదా, వేరేగా ఉంది. అండ్ హెడ్ మూవ్ అవ్వలేదంట, అంటే మెడ మీద ఎవరో ఉన్నారు. చాలా భయంగా అనిపించింది. సరే ఇంకా అక్కడితో ఆపకూడదని చెప్పేసి ఇప్పుడు నా టర్న్లోకి అయితే నేను వచ్చేసానండి. ఇప్పుడు నేను కూడా ఒక 22 టైమ్స్ మిడ్ నైట్ మ్యాన్ అని అయితే చెప్తాను. మిడ్ నైట్ మ్యాన్, 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 మిడ్ నైట్ మ్యాన్,
మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్, మిడ్ నైట్ మ్యాన్. 22 టైమ్స్ మిడ్ నైట్ మ్యాన్ అని పిలవగానే సూపర్ న్యాచురల్గా జరుగుతుంది, మిడ్ నైట్ మ్యాన్ వస్తాడని అని చెప్పాను కదండి. అయితే నిజంగా ఆ నీడ చూసి నేను 100% ఫిక్స్ అయిపోయానండి మిడ్ నైట్ మ్యాన్ వచ్చాడని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్తుంటే నాకేమనిపించిందంటే ఆ పక్కన రూమ్ ఉంటుంది, ఒక రూము, ఆ రూమ్ డోర్ తెరుచుకుని ఎవరో వస్తున్నట్టు అనిపించింది. మీకు అందులో నేను మిడ్ నైట్ మ్యాన్ అంటున్నప్పుడు మీకు ఏమైనా డోర్ సౌండ్ వచ్చిందేమో చూడండి. ఈలోపు మా శ్రీయాంశి పాప ఒకటి గోల్ చేస్తుంది అనమాట. నాకు నిజంగానే ఆ రూమ్ డోర్ అయితే ఎవరో తీసొచ్చినట్టు కనిపించింది అనమాట. ఒకసారి ఆ రూమ్లోకి వెళ్ళి అయితే చూద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం గేమ్ అంతా పర్ఫెక్ట్గా ఆడితే మిడ్ నైట్ మ్యాన్ అయితే వస్తాడు. మరి ఒకసారి చెక్అవుట్ చేద్దాం, ఆ రూమ్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు మేము ముగ్గురం ఆ రూమ్లోకి అయితే వెళ్తున్నామండి. ఎక్కువ వెలుగుంటే మిడ్ నైట్ మ్యాన్ అయితే కనిపించడు, అందుకే క్యాండిల్ ఆర్పేస్తాం. పదండి వెళ్దాం. ఎవరది? ఆ నల్లబుర్కాల ఎవరు ఎవరు లైట్ అదేంటి ఇప్పుడు లైట్ వేసేసరికి ఎవరు లేరు? నాకు తెలుసు ఇప్పుడు మీరు ఏమని కామెంట్ చేస్తారో, కానీ ఆ నీడ చూసి నిజంగా చాలా భయపడ్డామండి. అది నిజంగా మీరు కూడా కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి, చాలా భయపెట్టేసింది. అలాగే నాకు ఇక్కడ కాలిపోయింది కూడా. ఇవైతే నాకు చెడుగా జరిగాయండి ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అది ఫేక్ ఇది ఫేక్ అని చెప్పేసి. నిజంగా జరిగినవి కూడా కొన్ని యాడ్ చేస్తున్నాం కదండి. ఒక వీడియో అనేది తీసేటప్పుడు కొన్ని ఎడిటింగ్స్ ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. ఆ నిజాలు ఒకటో రెండో అయితే ప్రతి వీడియోలో నేను చూపిస్తూనే ఉన్నాను మీకు. సో ఇంతేనండి, ఈ వీడియోలో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్స్ రూపంలో మీరు నెక్స్ట్ ఏ గేమ్ ఆడమంటారో సజెస్ట్ చేయండి. బాయ్ బాయ్.